అందరికీ హాయ్. నా పేరు ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి ఈ డబ్బాలో ఏమేమి ఉన్నాయో చూపించాలనుకుంటున్నాను. ఈ డబ్బా ఏంటంటే మా అక్కకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ఎండ్ గిఫ్ట్ అనమాట. ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్ వస్తుంది అన్న నవంబర్ నుంచి చెప్తా ఉంది. అది మార్చిలో వచ్చింది. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అనమాట. నీట్గా సీజర్ తీసుకొని కట్ చేయొచ్చు కదా, మనకు కొంచెం అతి ఆత్రం, అందుకని దాన్ని లాగి పీకేసాం అనమాట. మనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైనా మా అక్క ఆర్డర్స్ పెట్టింది అంటే వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు వస్తాయి ఓపెన్ చేద్దామని. ఇవి ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం అనమాట. ఏమేమి ఉన్నాయి దీని లోపల, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఉంటాము. నీట్గా సిజర్తో కత్తిరిస్తే ఎంత బాగుండేది. నాకు కూడా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, వీడియో తీసుకుందాము ఇట్లా అన్బాక్సింగ్ వీడియో లాగా బాగుంటుంది అనేసి. ఏం చేద్దాం. ఇది అనమాట గిఫ్ట్. మంచిగా చెక్క బాక్స్, ఇది బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు ఇసిరేసారేమో, ఇదంతా స్క్రూలన్నీ ఊడిపోయాయి. బాక్స్ అయితే చాలా బాగుంది, గట్టిగా చెక్కతో చేసి. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇదేంటో గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంది. కాదు, ఇది వచ్చేసి జ్యోతి అనే ఆమె డెఫ్ ఆర్టిస్ట్, తను వేసిన పెయింటింగ్ ఇది ఆర్ట్. బాగుంది చూసేదానికి నీట్గా. ఈ కార్డ్ ఏందో మిస్సైల్. నెక్స్ట్ ఈ బాక్స్ ఏందో చూద్దాము. ఇది ఇలాంటి గ్యాడ్జెట్ నేను ఎప్పుడూ చూడలేదు. చూద్దాం ఏముందో. ఈ సైడ్లో ఇయర్ బడ్స్లా ఉన్నాయి. ఇవి ఈ ఇయర్ బడ్స్ ఏం నాకు అంత నచ్చలేదు. మామూలుగా ఇయర్ బడ్స్ అయితే బాగుండేవి అనిపించింది. ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకొని అవి లైట్లు వెలుగుతూ ఉంటే ఏం బాగుంటాయి. అయినా ఇయర్ బడ్స్ ఏం బాగుంటాయి నాకైతే అర్థం కాదు. అందరూ అవే పెట్టుకుంటారు, స్టైల్గా లేకపోతే దేనికో తెలియదు. నాకైతే వైర్డ్ ఇయర్ ఫోన్సే బాగా నచ్చుతాయి. ఈ ఇయర్ బడ్స్ కింద పడిపోతాయేమోనని భయం వేస్తుంది. ఒకవేళ పడిపోయినా కూడా పని చేయవని భయం వేస్తూ ఉంటుంది. మళ్ళీ వీటికి ఎక్స్ట్రా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ వీటికి కూడా పెట్టుకోవాలి. దీనికి కేబుల్స్ కూడా ఇచ్చారు. పవర్ బ్యాంక్లా ఉంది ఇది. ఆండ్రాయిడ్ ఫోన్కి, ఐఫోన్కి పెట్టుకునే దానికి. ఒక రకంగా బాగుంది, ఒక రకంగా బాగలేదు. ఇంకా ఈ మూట్లు ఏందో చూడాలా. చెస్ బోర్డ్ బై పిక్కలు ఇవి కూడా బాగున్నాయి. కానీ మన మొహాలకి చెస్ వస్తాయి కదా, క్యారమ్ బోర్డు ఆడడమే ఎక్కువ. ఇంకొకటి ఏదో కూడా ఉంది. నెక్స్ట్ ఇది ఏ మూట, ఇంకొకటి. అన్ని మూటలే ఉన్నాయి. ఏందో బాగా మంచిగా ప్యాక్ చేశారు. డైస్ 4 రకాల కాయిన్స్లా ఉన్నాయి ఇవి. ఇది ఎందుకు ఇచ్చారో చూడాలి. ఈ మూట ఏంటిదో. ఇవి కూడా ఇంకొక కలర్ చెక్ చెస్ పిక్కలు అనమాట. ఏమాడతాం ఈ చెస్, తలకాయ నొప్పి. నెక్స్ట్ ఇదేంటి, బాగున్నాయి చెక్కవి. స్పూను, ఫోర్క్, చాకులాగా ఉంది. పైప్ లాంటిది ఏంటో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. బాగున్నాయి ఇవి. ఇంకా ఇది వచ్చేసి ఏదో మ్యాప్లా ఉంది. మ్యాప్ కాదు, ఇది పాముని ఇచ్చిన ఆటలాగా ఉంది, కానీ అది కాదు. యూనివర్స్ అంట. మిసైలా రాకెట్ బాంబు లాగా ఉంది ఇది. ఈ డైస్ అందుకే ఇచ్చినట్టున్నారు వాటి మీద ఆడుకోవడానికి. కాకపోతే టైంపాస్ గేమ్స్ లాగా బాగుంది ఇది. ఎక్కడికైనా ఎత్తుకొని పోయి ఆడుకోవచ్చు మంచిగా. మంచి గిఫ్టే ఇచ్చారు. ఇది ఏంటిది, గ్లాస్, ఇది బాటిల్లా ఉంది. ఇది మంచిగా పౌచ్ లాంటిది ఇచ్చారు బాటిల్కి. ఇది గ్లాస్ బాటిల్. దేనికి వాడాలి దీన్ని? ఎక్కడికైనా ఎత్తుకెళ్ళినా పగిలిపోద్దేమో, షోకి పెట్టుకోవడానికో ఏంటో. చూడ్డానికైతే బాగుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేము.
ఇదేంటి నీళ్ళు ఇందులో పోసుకొని తాగడానికి గ్లాసా? ఎందుకు ఇది చూసుకొని పెట్టుకోవడానికా షోకి? ఎక్కడికి తీసుకెళ్ళలేము, పగిలిపోద్ది. ఇంకా ఇది వచ్చేసి నోట్బుక్ లాగా ఉంది. నోట్బుక్ డైరీ ఏదో ఒకటి దేనికైనా వాడుకోవచ్చు దీన్ని. బాగుంది, మంచి గిఫ్ట్ ఇచ్చారు మా అక్క వాళ్ళకి. నీట్గా బుక్స్, ఆడుకోవడానికి గేమ్స్. మెయిన్లీ చెక్క బాక్స్ కొంచెం అదేదే నీట్గా అతికించుకుంటే ఏమైనా పెట్టుకోవచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంది బాక్స్ మాత్రం. ఈ చెస్ బోర్డ్ పిక్కలతో చేసి ఆడుకోవాలి. మనం ఎప్పుడు ఆడుకుంటాం మన మొహాలు. ఇంకా ఇవన్నమాట మా అక్కకి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ఎండ్ గిఫ్ట్. మీకు ఇందులో ఏం నచ్చాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.